అపోస్తుడైన పౌలు తన రెండవ సువార్త ప్రయాణంలో ఎఫెసు ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యాన్ని బోధించి ఎఫెసు ప్రాంతంలో సంఘాన్ని ఏర్పాటు చేశాను. పౌలు దేవుని మహాజ్ఞానంతో కూడిన పత్రికలు సంఘ విశ్వాసులకు వ్రాసెను. అయితే పౌలు చెరసాలలో ఉండి వ్రాసినటువంటి 4 చెరపత్రికలు ఉన్నాయి. అందులో ఎఫెసు పత్రిక ఒకటి. ఈ పత్రికను పౌలు రోమా చెరసాలలో ఉండి క్రీస్తు శకం 60 నుంచి 62 సంవత్సరముల మధ్యలో వ్రాసెను. ఈ పత్రికను ఆసియా ఖండంలో ప్రస్తుతం టర్కీ ప్రాంతంగా పిలువబడుతున్న ఎఫెసు ప్రాంతంలో ఉన్న సంఘానికి వ్రాసెను. ఎఫెసు ప్రాంతం వ్యాపారానికి, విద్యా సంస్కృతులకు, వాడరేవులకు ప్రసిద్ధిగాంచినదిగా ఉండేది. ముఖ్యంగా అన్య దేవతారాధనకు అనగా అర్తిమే దేవికి ముఖ్య స్థలంగా ఉండేది. అయితే ఎఫెసీ పత్రిక గురించి సంక్షిప్తంగా కొన్ని విషయాలు చూద్దాం. 6 అధ్యాయాలు కలిగిన ఎఫెసీ పత్రిక 2 భాగాలుగా చూస్తాం. 1 నుండి 3 అధ్యాయాలు జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు ప్రపంచ మానవాళి కొరకు చేసిన దేవుని సంకల్పాన్ని తెలియజేస్తుంది. అందులో 1 సమస్త మానవాళి కొరకు దేవుని రక్షణ ప్రణాళిక, 2 దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, 3 సంఘ ఏర్పాటు అనాదిలోనే జరిగింది అని తెలియజేస్తుంది. 4 నుండి 6 అధ్యాయాలు దేవుని సంకల్పాన్ని ఎరిగిన మనం ఎలా జీవించాలో తెలియజేస్తుంది. అందులో 1 క్రైస్తవుల ఐక్యత, 2 పరిశుద్ధ జీవితం, 3 సంఘానికి క్రీస్తుకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది.